హలో గాయ్స్, వెల్కమ్ టు ఎస్ఏ స్కూల్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటను కొట్టండి. ఇప్పుడు చౌడగడ్డ వెళ్తున్నాం కదా, ఈ దోవలో ఈ కెరమరి ఘాట్స్ అని ఉన్నాయి. అసలు చాలా బాగుందండి. ఇంకా కొంచెం ఎర్లీ మార్నింగ్ వస్తే ఎంత బాగుంటుందో, కానీ ఇప్పుడు మాత్రం చాలా బాగుంది. అసలు చూడటానికి ఇక్కడ దిగాను, ఆగాను. మేబీ ఇదిగో ఇది ఒక చిన్న కట్టడం ఉంది. ఈ ఘాట్స్, ఈ వ్యాలీ చూడటానికే ఇది కట్టినట్టున్నారని అనుకుంటున్నాను నేను. ఒక్కసారి పైకి వెళ్ళి మొత్తం వ్యూ చూసి ఒక చిన్న షూట్ తీసుకుని వద్దాం. కానీ అద్భుతం అండి. మీరు కనుక ఇటు వస్తే కంపల్సరీ ఇక్కడ ఒకసారి ఆగి చూసి వెళ్ళండి. చాలా బాగుంది ఇక్కడ మాత్రం. ఓకే, పదండి పైకి వెళ్దాం. ఈ కెరీమెరీ ఘాట్స్ అనేది ఆదిలాబాద్ జిల్లాలో ఇంద్రవెల్లి నుంచి ఆసిఫాబాద్ వెళ్ళే రూట్లో ఉంటాయన్నమాట. మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్తే మధ్యలో మీకు కట్టడం కనిపిస్తుంది, ఆగి చూసుకోండి. దూరంగా కొండలు కనిపిస్తున్నాయి కదండి. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు కెరీమెరీ ఘాట్స్ చూసాం కదా, సో నిర్మల్ ఘాట్స్ చూడాలంటే ఇప్పుడు ఆ కొండల దగ్గరికి వెళ్ళాలి. ఈ నిర్మల్ ఘాట్స్ అనేది ఈ నిర్మల్ సిటీ నుంచి, అంటే సిటీ కాదు టౌన్ నుంచి ఆదిలాబాద్ జిల్లా వెళ్ళే రోడ్ మధ్యలో రూట్లో ఉంటుందన్నమాట. సో మనం జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. అంటే హైవే మీద కాదు, కొంచెం మధ్యలో రూట్, ఊర్లోకి వెళ్ళే రూట్ ఉంటుంది, దాంట్లోంచి వెళ్ళాలి. సో ఇప్పుడు చూడండి కొండలు. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళాలన్నమాట మనం ఘాట్స్ చూడాలంటే. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అంటే ఇప్పుడు నాకైతే నేను మార్నింగ్ 8 o'clock ఇక్కడికి వచ్చాను. మీరు ఈ వీడియో ఏ టైం చూస్తారో నాకు తెలియదు. సో చూడండి ఒకసారి నా బ్యాక్ వ్యూ, నిర్మల్ ఘాట్స్. ఇది మొత్తం చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా ఇలా వీడియో కన్నా మీకు డ్రోన్తో తీసి చూపిస్తే ఇంకా సూపర్గా ఉంటుంది. మీరు కనుక ఇటు రావాలనుకుంటే నిర్మల్ దగ్గర నుంచి హైవే మీద కాకుండా మధ్యలో ఊళ్ళోంచి వస్తే మీకు ఘాట్స్ కనిపిస్తాయి. సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ కెమెరా నుంచి కాక డ్రోన్ నుంచి చూడండి ఎంత బ్యూటిఫుల్గా, ఇంకా బాగా కనిపిస్తుంది. మీరు మామూలుగా ఘాట్స్ మీద వెళ్తున్నా కూడా మీకు మొత్తం క్లియర్గా కనిపించదు. సో డ్రోన్లో చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఓకే,
హాయ్ అండి, చూస్తారు కదా ఈ నిర్మల్ ఘాట్స్. ఇంతకుముందు ఈ వీడియోలోనే ఇంతకుముందు కెరమెరి ఘాట్స్ రెండు కూడా మీరు కావాలంటే ఒకరోజు ఒక వీకెండ్స్లో హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు కూడా 1-2 రోజులు ఉండి ఇక్కడ చక్కగా ఈ ఘాట్స్ అన్నీ చూసుకొని వెళ్ళొచ్చు. మీకు డ్రోన్తో తీసిన దాంట్లో అయితే ఇంకా బాగా కనిపించి ఉంటుంది కదా, ఈ కెమెరాతో కన్నా మామూలుగా డ్రోన్తో తీసిన దాంట్లో మీకు పూర్తి వివరంగా చక్కగా ఎక్కడ ఎలా ఉందనేది చాలా క్లియర్గా కనిపించి ఉంటుంది. సో మీరు ఇక్కడ ఎలా రావాలి ఏంటనేది కూడా నేను ఈ వీడియోలో మీకు అంతా క్లియర్గా చెప్పాను. సో మీరు దాన్ని ఫాలో అయ్యి రావచ్చు. సో మీరు ఎక్కడ స్టే చేయాలి అనే దాన్ని కూడా నేను ఒక దాన్ని ప్లేస్ని కూడా ఒకసారి వీడియో నెక్స్ట్ మీరు కనుక నా వీడియోస్ క్లియర్గా ఫాలో అవుతుంటే మీకు అర్థమవుతుంది ఎక్కడ ఉండాలి ఏంటనేది. అది కూడా చూపిస్తాను నేను. ఆ రిసార్ట్స్ నేను ఎక్కడుంది ఏంటనేది, ఆ రూమ్లు ఎలా ఉన్నాయి, రిసార్ట్ ఎక్కడుంది ఏంటనేది క్లియర్గా వీడియోలో చెప్తూనే ఉన్నాను. సో కంప్లీట్గా మీరు వీడియోస్ చూసి మొత్తం మీరు దాన్ని ఫాలో అయితే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో మీకు ఏ ఘాట్స్ నచ్చినాయి అనేది ఒకసారి కామెంట్లో పెట్టండి. నేను ఎందుకు ఈ కామెంట్స్ పెట్టండి అని అడుగుతున్నానంటే, మనం ఈ వీడియోస్ చూసిన వాళ్ళు కానీ అక్కడికి వెళ్ళాలనుకుంటే ఈ రివ్యూస్ని బట్టి బాగుంది అనే దాన్ని బట్టుకుని చూసుకొని వెళ్తూ ఉంటారు. సో ఆ గూగుల్లో కూడా నేను ఆ రివ్యూస్ రాద్దామని చూస్తున్నాను. సో మీరు కనుక కామెంట్స్ పెట్టినట్లయితే నాకు అర్థమవుతుంది ఎలా ఉన్నాయి ఏంటనేది. అందుకనే మిమ్మల్ని కామెంట్స్ తప్పనిసరిగా రాయండి అని చెప్తుంటాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా ఛానల్ వీడియోస్ చూసి నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తాను. టూర్కి వెళ్ళి ఇలాగా మీకు అన్నీ చూపిస్తుంటాను. సో ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ శిరీష జాలిపర్తి.